మార్నింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్. ఇది తెలుగు షార్ట్ హ్యాండ్ అధ్యాయం 11 రెట్టింపు రేఖలు పార్ట్ 3. పార్ట్ 1లో వక్ర రేఖల్ని రెట్టింపు చేసినట్టయితే ఏ కండిషన్ లేకుండా ఏ సందర్భంలో అయినా కూడా మనము తర్రు దర్ర అనేటటువంటి ఎడిషనల్ సౌండ్స్కి మనము డబుల్ చేయొచ్చు అన్నది పార్ట్ 1 నేర్చుకున్నాం. అలాగే పార్ట్ 2లో ఈ వక్రరేఖలు ఏవైతే ఉన్నాయో ఇంపు, ఇంబు, ఇంగ్, ఇంక్ వాటికి సంబంధించి వివరాలు దాంట్లో పార్ట్ 2 వీడియోలో చూసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 3 ఏంటంటే మనకి ఏవైతే కాన్సోనెంట్స్ ఉన్నాయో అంటే హల్లులు ఉన్నాయో మనకు 2 రకాలు. ఒకటి స్ట్రెయిట్ స్ట్రోక్స్, 2 కర్వ్స్. స్ట్రెయిట్ స్ట్రోక్స్ అంటే తిన్నని రేఖలు, కర్వ్స్ అంటే వక్ర రేఖలు. వక్ర రేఖల గురించి మనం తెలిసేసుకున్నాం. ఇప్పుడు తిన్నని రేఖల గురించి అంటే స్ట్రెయిట్ స్ట్రోక్స్ గురించి మనము తెలుసుకోవాలి. ఈ రెట్టింపు రేఖలు అనేటువంటి అధ్యాయంలో మనం తెలుగు షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్ తీసినట్టయితే 139 పేజీలో రాసినటువంటి ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నేను రాశాను చూడండి. ఒక తిన్నని రేఖ అంటే స్ట్రెయిట్ స్ట్రోక్కు ముందు మరి ఒక హల్లు రేఖ అంటే కాన్స్టెంట్ కానీ లేనప్పుడు ఆ తిన్నని రేఖను తర్ దర్ అదనపు శబ్దముల కొరకు రెట్టింపు చేయకూడదు. నెంబర్ 1 రూల్. అలాగే 2వ రూలు, ఒక తిన్నని రేఖకు ముందు సున్నాస అంటే సర్కిల్ ఎస్ కానీ లేనప్పుడు ఆ తిన్నని రేఖను తరదర్ అదనపు శబ్దముల కొరకు రెట్టింపు చేయకూడదు. నెంబర్ 2 రూల్. నెంబర్ 3 రూల్, ఒక తిన్నని రేఖ తర్వాత, ఇదంతా కూడా తిన్నని రేఖ గురించి చెప్పుకుంటున్నాం మనం. ఒక తిన్నని రేఖ తర్వాత మరి ఒక హల్లు రేఖ కాన్సోనెంట్ అనమాట. హల్లు రేఖ అంటే హల్లు రేఖ గారి లేనప్పుడు ఆ తిన్నని రేఖను తర్ ధర్ అదనపు శబ్దముల కొరకు రెట్టింపు చేయకూడదు. అలాగే 4, ఒక తిన్నని రేఖ చివర కుక్కెము అంటే హుక్కు గాలి లేనప్పుడు ఆ తిన్నని రేఖను తరదర్ అదనపు శబ్దముల కొరకు రెట్టింపు చేయకూడదు అని చెప్పి 4 రూల్స్ ఇచ్చాడు. ఈ 4 రూల్స్ ఫాలో కాకపోయినట్టయితే తిన్నని రేఖ అంటే స్ట్రెయిట్ స్ట్రోక్ని మనము తరదర్ సౌండ్ల కోసం మనము డబుల్ చేయలేము. అంటే లేనప్పుడు రెట్టింపు చేయకూడదంటే ఇవన్నీ ఉన్నప్పుడు రెట్టింపు చేయవచ్చు కదా. అదే ఈ లేనప్పుడు తీసేద్దాం. ఇక్కడ ఉన్నప్పుడు, అవి ఉన్నప్పుడు రెట్టింపు చేయవచ్చును అన్నది మనం ఇక్కడ రాసుకున్నాం. అర్థమైందా? సో ఇప్పుడు నెంబర్ 1 గురించి మనం చెప్పుకుందాం. ఒక తిన్నని రేఖ అంటే స్ట్రెయిట్ స్ట్రోక్ ముందు మరి ఒక కాన్స్టెంట్ ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ మనం చరిత్ర అనేటువంటి వర్డ్ తీసుకుందాం. చరిత్ర. ఇక్కడ ఏది మనము డబుల్ చేయాలనుకుంటున్నావు? రా డబుల్ చేయాలి. ఇలా చరిత్ర ఎలా రాస్తాడు? ఇలా రాస్తాడు ఏంటంటే చా రీ త్రా. రేని డబుల్ చేయాలి. రేను ఇంత డబుల్ చేయగలిగాడు దేనికి? తరదర సౌండ్కి. చరిత్ర ఎందుకు చేయగలిగాడు? ముందు ఒక కాన్స్టెంట్ ఉంది కాబట్టి చరిత్ర ఇలా రాయగలిగాడు. సో ఆ చరిత్ర కాకుండా మనం రాత్రి అనేటువంటి వర్డ్ చూసుకుందాం. ఇక్కడ రాత్రి, రా థర్కి డబుల్ చేయలేం. ఇలా పూర్తిగా రాసుకోవాల్సిందే. ఎందుకు పూర్తిగా రాసుకోవాల్సింది అంటే ఈ రా అనేటటువంటి స్ట్రెయిట్ స్ట్రోక్ కి ముందు హల్లేమి లేదు కాబట్టి రాత్రి అనేటువంటి వర్డ్ మనము పూర్తిగా రాసుకోవాల్సిందే. ఇది దీనికి ఎగ్జాంపుల్. దేనికి? ఫస్ట్ రూల్ కి ఎగ్జాంపుల్.
నోట్ చేసుకోండి. చరిత్ర చ రే డబుల్ చేసేయచ్చు. ఏం చేత రేకి ముందు ఇంకో కాన్స్టెంట్ ఉంది ఈ రూల్ ప్రకారంగా, దీనికి లేదు కాబట్టి రాత్రి పూర్తిగా రాయాలి. చరిత్ర మనం డబుల్ చేసేసుకోవచ్చు. రెండో రూల్కి వెళ్దాం. రెండో రూల్ ఏమన్నాడు, ఒక తిన్నని రేఖకు ముందు సున్నాస అంటే సర్కిలర్స్ ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, బి అనేటటువంటి తిన్నని రేఖ ఏదైతే ఉందో అంటే కాన్సన్ట్రేట్ స్ట్రెయిట్ స్ట్రోక్ ఏదైతే ఉందో దానికి సున్నాసా ఉంది ముందు, కాబట్టి సుభద్ర భద్ర మనం డబల్ చేసుకోవచ్చు. సుభద్ర. కానీ బదరీ అనేటువంటి వర్డ్ ఉంది, బదరీ. ఈ బా ద్రి పూర్తిగా రాసుకోవాల్సిందే, బదరీ. ఏం చేత ఈ బా అనేటటువంటి ఈ స్ట్రెయిట్ స్ట్రోక్ కి ముందు సర్కిలస్ లేదు కాబట్టి బదరీ మనం పూర్తిగా రాసుకోవాల్సింది ఇలాగా. ఇది రెండో దానికి మీకు ఎగ్జాంపుల్, అది నోట్ చేసుకోండి. తర్వాత ఒక తిన్నని రేఖ తర్వాత మరి ఒక హలు రేఖ అంటే కాన్స్టెంట్ ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, పత్రము. ఎలా రాస్తాడు, పత్రము పా డబుల్ చేసి మూ రాస్తాం. ఇది ఎందుకు పత్రము పాని డబుల్ చేశాడంటే ఈ పా అనేటటువంటి స్ట్రెయిట్ స్ట్రోక్ తర్వాత ఒక కాన్స్టెంట్ ఉంది ఈ రూల్ ప్రకారంగా. ఒక తిన్నని రేఖ తర్వాత మరి ఒక హల్లు రేఖ ఉండాలి. సో ఇక్కడ పత్రము ఇలా రాశాం. అదే పాత్ర అనేటటువంటి వర్డ్ ఏదైతే ఉందో పాత్ర, పాత్ర పూర్తిగా రాసుకోవాల్సిందే. నిచేత పాకి తర్వాత హల్లు ఏం లేదు కాబట్టి పాత్ర. రైట్. ఇంకా నాలుగోది, ఒక తిన్నని రేఖ చివర కొక్కెము ఉండవలను. ఒక తిన్నని రేఖ ఎగ్జాంపుల్ చంద్ర అనేటటువంటి వర్డ్ ఉంది. చన్న చన్న ఏదైతే ఉందో ఇదిగో ఇది స్ట్రెయిట్ స్ట్రోక్ ఫైనల్ లుక్ ఉంది, దాన్ని మనం డబుల్ చేసేయచ్చు. అలా చంద్ర, చంద్రకి డబుల్ చేసేయచ్చు. అదే ఇదే చంద్ర అనేవాడు ఉంది. ఈ చంద్ర అనేటువంటిది ఇలా రాయవలసిందే చంద్ర. ఎంచేత ఈ చాకి ఫైనల్ లుక్ లేదు కాబట్టి డబుల్ చేయలేం, చంద్ర. ఇదండి ఈ 4 రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తెలుగు షార్ట్ హ్యాండ్లో మీకు ఈ 4 రూల్స్ చెప్పాడు.